మీరొచ్చిన అంటే ఇప్పుడు నిన్న మొన్న ఊరికే వచ్చిన కొన్ని పార్టీలు లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము పుడతామని చెప్పి రెడీ అవుతున్న ఒక జాతీయ పార్టీ అందరికీ సమాన అవకాశాలు ఉన్నట్టే కదండి మరి రాజకీయ బరిలో మీరు ఎలా తీసేస్తారు? నేను కే పాల్ గురించి ప్రజాశాంతి పార్టీ గురించి నాకేమి ప్రత్యేకమైన ద్వేషము లేకుంటే పాపం పాల్ గారి పట్ల నాకే కోపం లేదు. కానీ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాల్ చెప్పింది ఏమిటి, కేసీఆర్ గారు దేవుడికి దగ్గర అవుతున్నారని చెప్పాడు ఆయన ఆన్ రికార్డ్ మీడియాలో. దాన్ని ఎట్లా అనుకోవాలి, కామెడీ అనుకోవాలి, ఇంకో ఏమనుకోవాలి? సో ఆయన వినోదాన్ని పంచుతాడండి. అంతకు మించి ప్రజాశాంతి పార్టీకి సీన్ లేదు, ఆ పార్టీకి ఓట్లు వచ్చేది లేదు, సీట్లు వచ్చేది పక్కన పెట్టాడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే వైఎస్ షర్మిల ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఆమెకు నిజంగానే ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆమె ఎంతవరకు ఆ బాధ్యతలు సక్సెస్గా నెరవేర్చే అవకాశం ఉంది, లేకుంటే తెలంగాణలో లాగా అవుతుందా? అంత ఆర్కేఎన్ రఘువీరారెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఉండగా మనకి షర్మిల గారే ఎందుకు అవ్వాలి ఏపీసీసీ? అంటే కావాలని అన్నకి ఆపోజిట్లో చెల్లిని పెట్టాలనే కుట్ర అంటారా ఇది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా పగ చల్లారలేదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ చల్లారలేదు. అధినేత్రి కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీని ధిక్కరించి ఆ సమయంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లాగే కేంద్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శషభిష లేకుండా రాజీ లేకుండా వాళ్ళు ఓదార్పు యాత్ర చేయొద్దంటే కూడా వినకుండా ఆ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టి ఆ పార్టీని అధికారం దాకా జైలుకి వెళ్ళినా కూడా ఖాతరు చేయకుండా 400 రోజుల తర్వాత అసలు ఎక్కడ సడలని గుండె నిబ్బరంతో బయటకు వచ్చి మళ్ళీ ప్రతిపక్షంగా ఉండి మళ్ళీ పాదయాత్ర చేసి ఎవరు చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి పార్టీ నడిపిస్తున్నాడు. ఆ పార్టీ గ్రాఫ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు 30% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, అదే 2019లో వాళ్ళకు ఒక 6.5-7% ఓట్లు వచ్చారనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు జయభారత్ నేషనల్ పార్టీ అదేం చేస్తుందో తెలియదు, మీరు అంటే ప్రజాశాంతి పార్టీ ఏంటో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చనిపోయిన పార్టీని బతికించి దాన్ని ఏదో ఉద్ధరించాలనుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఒకటి మాత్రం అవసరం, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పాయింట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. రైట్, ఈ పాయింట్కి సార్ శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, అంటే ఇక మీ పార్టీ విధానం ఎందుకంటే మొదటి నుంచి వైసీపీ నాయకులు కుటుంబంగా తను చెల్లి కాబట్టి సోదరి కాబట్టి చాలా హక్కును చేర్చుకుని మనసులో పెట్టుకుని ఎక్కడా ఒక మాట అనకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా షర్మిలమ్మని మీరందరూ చాలా అంటే వ్యతిరేకించిన సందర్భాలు వచ్చినా కూడా డైరెక్ట్గా సున్నితమైన అంశాల వైపు జోలికి వెళ్లకుండా చేశారు. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? ఇదో పెద్ద సవాల్ మీకు నిజానికి. ఒకటి, షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబం అంటే మేమందరం ఆ కుటుంబ సభ్యులు, మా కుటుంబంలో ఒక పెద్ద ఆవిడ. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం మాకు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేసింది. ఇది నేను కరెక్ట్ కాదని అంటాను. ఎప్పుడైనా ఎందుకంటే మేము వారి కుమార్తె అయితే మేము వైఎస్ఆర్ అభిమానులు, మాకు కూడా వైఎస్ఆర్ మీద అర్హత ఉంది మాట్లాడడానికి. వైఎస్ఆర్ అభిమానిగా నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ గారిని ముద్దాయి చేసినందుకు, వైఎస్ఆర్ గారి హత్యకు కారణమైనందుకు, వైఎస్ఆర్ తదనంతరం మరణానంతరం కుమారుణ్ణి జైల్లో పెట్టినందుకు, కుమారుణ్ణి ఇంటిని షర్మిల గారిని కూడా నానా ఇబ్బందులకు గురి చేసినందుకు, ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినందుకు ఇన్ని ఆవేశాలతో మేమందరం ఉన్నాం. ఇన్ని ఆవేశాల మధ్య కాంగ్రెస్ పార్టీ అన్నది శవంతో సమానం ఆంధ్రప్రదేశ్ లో. ఇట్స్ ఎ డెడ్ బాడీ. మీరు అన్నట్టు ఆఖరి గడియలు కూడా కాదు, డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీకి ఏ రకంగా మీరు బాగు చేయగలరు? పాతాళ భైరవిలో ఎవరో మాంత్రికుడు ఏదో చేసినట్టు మనం ఏమైనా చేయగలమా? అవన్నీ జరిగే సినిమా కాదు. ఈ నిర్ణయంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్ధరించేది కూడా ఈ రాష్ట్రానికి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి 175 స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలవటానికి వీళ్ళ వ్యూహాలు ఏవి చెల్లవు. పవన్ కళ్యాణ్ లాంటి లఫుట్ గాడు ఏదో ఆలోచించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటే లేదని నేను అంటాను. ఎందుకంటే నేను గ్రామాల్లో గడప గడప యాత్ర చేస్తున్నప్పుడు ఒక 51% వైసీపీ గృహాలు ఉంటే 49% టీడీపీ గృహాలు కూడా ఉంటాయి. ఆ గృహాలకు కూడా నేను గడప గడపకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ అందాయంటే అందాయని చెప్పారు. వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 5 సంవత్సరాల్లో అందింది. ఏంటమ్మా మీరు ఎలా ఉన్నారంటే, బాబు మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళం, జగన్ కు ఓటేయలేదు,
కాంగ్రెస్ కి వేయలేదు. ఈ రోజు మేము చెప్తున్నాం, మేము జగనన్నకే ఓటేస్తామని చెప్పండి, తప్పైందని చెప్పండి. మేము ఓటేయకపోయినా మాకు చల్లగా చూశాడు ఆ బాబు, నా కొడుకు, నా అన్న, నా తమ్ముడని తెలుగుదేశం సాంప్రదాయ ఓటర్ కూడా అనుకుంటున్నాడు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ పార్టీ మీద వ్యతిరేక ఓటు ఎవరికి ఉంది? టీడీపీకి ఉంది, వైసీపీకి లేదు. వైసీపీలో పార్టీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని ఈ షూటింగ్కి వెళ్ళి షార్ట్ ఓకే షార్ట్ కట్టగాడు వచ్చేదో మాటలు చెప్పేస్తే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు. వాడు ప్యాకేజీ స్టార్ మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడికే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎదుర్కోమనండి. 40 years ఇండస్ట్రీ కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, చిన్న పిల్లాడు 50 సంవత్సరాల పిల్లాడి మీద ఇన్ని ఎత్తుగడల, ఇన్ని మోసాల, ఇన్ని కుట్రల, ఇన్ని నీచమైన ఐడియాల. నీ సిగ్గు, నీ బ్రతుకు, నీకు సిగ్గు లేదు? ఆ పిల్లాడి మీద 40 సంవత్సరాల హిస్టరీ అనుకునేవాడివి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోయి వాడి కాళ్ళు పట్టేసి ఆ పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే అయ్యే బ్రతుకు కూడా లేదు. ఎమ్మెల్యే అవ్వాలంటే తెలుగుదేశంతో చేయి కలపాలి. అతని వాళ్ళు 1000-2000 ఓట్లు వస్తే ఆ ఓట్ల వేళ ఒక 10 సీట్లు గెలవాలి. ఆ దిక్కుమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, నేను ఈరోజు చెప్తాను చూడండి, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చాలా సార్లు అన్నాడు, వాడి కొడుకు జిల్లాకి 1000 కోట్లు సంపాదించాడు. చంద్రబాబు నాయుడు అంతు తెలుస్తాను. నా తల్లిని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈస్ట్ వెస్ట్ లో 15 స్థానాలకి నేను అవకాశం ఇస్తే నన్నే మోసం చేస్తాడా అన్నాడు. మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాడు. వాడు చంద్రబాబు నాయుడు బుట్ పాలిష్ చేస్తున్నాడు, లోకేష్ బట్టలు ఉతుకుతున్నాడు. వాళ్ళకి సిగ్గు, లజ్జ, శరం లేదు. ఆ రోజు మీకు చెప్తాను చూడండి, రిజల్ట్ వచ్చిన సాయంత్రమే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అలాంటి నీచమైనటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి కాలి ధూళిని కూడా కనీసం కనిపించలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని శక్తులు ఒకటైనా ఏమీ చేయలేరు. అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అడ్రస్లు కూడా ఉండవు. డెడ్ బాడీ. సోనియా గాంధీ ఈజ్ ఎ డెవిల్, దట్ పార్టీ ఈజ్ ఎ డెడ్ బాడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా ఉద్వేగంగా మాట్లాడారు సార్. కానీ మీ అంటే వ్యక్తిగతంగా మీ ప్రయాణం ద్వారా అలాగే మీ రాజకీయ జీవితంతో మీరు చూసిన విషయాలు, చాలా విషయాలు పంచుకున్నారు. ఇవాళ కన్క్లూడ్ చేసేలోపు జకీర్ గారు, సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది అంటే ఆల్మోస్ట్ ఒక కుటుంబంలో ఈ కుట్ర పెడుతున్న సోనియా గాంధీ గారా, చంద్రబాబు నాయుడు గారా, ఇద్దరు కలిసారా, ఇద్దరు కలిసి ఉన్నారని అనుకోవాలి? అందరూ కలిసే ఉన్నారండి, అందరు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇంతమంది కలిసి వాళ్ళ పార్టీల సత్తా వ్యక్తిగతంగా ఒంటరిగా సరిపోదని గ్రహించుకుని కలిసే ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇప్పుడు గోదావరిలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదో చిన్న ఏదో దొరికితే గట్టిపూచ దొరికినా కూడా పట్టుకుంటారు అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే షర్మిలని కాంగ్రెస్లోకి తీసుకురావడం ద్వారా వైసీపీకి సంబంధించిన ఓట్లలో, అంటే వైసీపీకి పడే ఓట్లలో చీలిక తీసుకురావచ్చు అనేది యాంటీ ఇన్కంబెన్సీ. అదే కదా ఉద్దేశం, క్లియర్ కదా. సో ఒకటేమో వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులని ఏకమవ్వడము, రెండోదేమో వైసీపీకి పడే ఓట్లలో ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కనుక కొన్ని ఓట్లు అటువైపు కూడా షిఫ్ట్ అవుతాయి అనే ఒక భ్రమ, నమ్మకం, అనుమానం ఏదో వాళ్ళకు ఉంది, సంథింగ్. సో దాంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వీళ్ళంతా మాట్లాడుకొని వ్యవహారం నడిపినట్టుగానే కనిపిస్తుంది. 2018లో ఏం జరిగిందంటే తెలంగాణలో మహాకూటమి పెట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి కిచిడి కూటమి పెట్టారు. చివరికి అది బోల్తా పడింది. పోలింగ్ ఈవీఎంల దగ్గర బోల్తా కొట్టింది. అది వాళ్ళకి ఏమీ రాలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పవర్లోకి వచ్చింది సెకండ్ టైం 2018లో. సో అటువంటి ప్రయోగమే మళ్ళీ అంటే డిఫరెంట్గా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటేమో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాడు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడి షర్మిల జాయినింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ అన్నీ కూడా పరోక్షంగా చేశాడు. సో ఇంకా ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేయబోతున్నాడో, ఏం చేస్తారో ఏంటో మనకు తెలియదు. కానీ ఇదంతా ఈజీగా అంటే ఎలక్షన్ ప్యాటర్న్, అంటే ఎలక్షన్ ఓటింగ్ అనేది డిఫరెంట్ అండి. రైట్. ఈ పొత్తులు, రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా వేరు. అవును. ఎవరు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ చెప్తారు ఎగ్జాంపుల్. ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయండి, అక్కడ 34 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడంటే 34 మేము కొట్టేస్తాం అనుకుంటాడు. 34 కాదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపితే అవుట్ ఆఫ్ 175లో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు 15-20 ఇస్తే గొప్ప అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనేమో నాకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే నాకు ఒక 20 కావాలంటున్నాడు ఆయన. సరే అవి ఎన్ని ఇస్తారు ఏంటని పక్కన పెట్టండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుందో చూడాలి.
Right. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఆ ఓట్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అసలు షిఫ్ట్ అవుతాయా కావా అనేది ఒకటి చూడాలి. అవును. అండ్ ఇప్పుడు షర్మిల గారి ఫ్యాక్టర్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎటువంటి మెరిపించే అవకాశం ఉంది, లేకుంటే తెలంగాణలో లాగానే ఆరిపోయే అవకాశం ఉందా, అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఏమిటని చూడాలి. అయితే ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలండి, ఏ మాట కామంటే ఏంటంటే ఆమెను ఇప్పుడు ఎవరైతే ఆర్కే రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తొలి ఎమ్మెల్యే అనుకుంటా, ఇది అటువైపు వైసీపీ నుంచి అటువైపు అంటే శర్మిల వైపు వెళ్ళారు. అవును. అట్లా నాకు తెలిసి వైసీపీ నుంచి ఎవరికైనా టికెట్లు నిరాకరిస్తే రాకపోతే అందులో కొంతమంది చేరే అవకాశం ఉంది, నేను కాదనట్లేదు. అయితే వాళ్ళు పాత సామాన్ల లాంటి వాళ్ళ, లేకపోతే నిజంగానే వాళ్ళలో ఏదైనా పొటెన్షియాలిటీ ఉంటుందా, అయితే దానివల్ల అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నోటిఫికేషన్ రాబోతుంది, మార్చిలో పోలింగ్ కూడా జరగబోతుంది ఏపీ ఎలక్షన్స్. ఈలోగా సమయం ఎంత ఉంది, ఇంకా నెల 2 నెలలు కూడా లేదు. ఈ సమయంలో ఏం చేసేస్తారు అనేది క్వశ్చన్. షర్మిల చేసే అద్భుతాలు ఏముంటాయో ఎవరికీ తెలియదు. రైట్. అంత అద్భుతాలు చేసే పరిస్థితుల్లో ఆమె ఉన్నట్టుగా కానీ, ఆమె అంత అంటే వ్యూహాలు రచించడంలో దిట్ట అని కానీ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే తెలంగాణలో మన క్లియర్ కట్గా తెలుస్తుంది, 2021 జూన్ జూలై ప్రాంతాల్లో పార్టీ పెడితే 2 ఏళ్లలోనే ఆ పార్టీని అంటే ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే ఎవరి ఐడెంటిటీ క్రైసిస్ కోసం వాళ్ళు పాటుపడుతూ ఇలా పార్టీలు పెట్టేసి నేను ఉన్నానని చెప్పి అందరూ అంటే రకరకాల ప్రజల్ని చంపుతున్నారండి నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ తోటి. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా ఇప్పుడు అంటే పెట్టకూడదని లేదండి, ఇది స్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సామాన్యులు ప్రముఖులు ఎవరైనా పార్టీలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో ఎలక్ట్రల్ సిస్టంలోనే. అంటే దీన్ని తప్పకుండా ప్రశ్నించాలి. ఇప్పుడు ఒకటి చెప్పాల్సుకుంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో యాజ్ ఇట్ ఈస్గా ఒక కొత్త పార్టీకి వాక్యం లేదు. ఎందుకంటే అక్కడ ఒకటేమో అధికార పార్టీ వైసీపీ పూర్తిగా ఆక్రమించుకొని ఉంది, 151 అసెంబ్లీ సీట్స్తో, అట్లాగే 22 ఎంపీ సీట్స్తో వైసీపీ చాలా ఆధిక్యంలో ఉంది, చాలా ఎత్తులో ఉంది. నెక్స్ట్ మీకు 23 సీట్స్తో టీడీపీ ఉంది, 0 సీట్స్తో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓకే, ఇక్కడికి క్లోజ్ చాప్టర్. నేను ఏంటంటే జగన్ వ్యతిరేక శిబిరం అనుకుంటే ఇవాళ మనకు కనిపిస్తుంది అయితే యాస్టీస్గా టీడీపీ ప్లస్ జనసేన మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల చేరినా కూడా ఆ పార్టీకి అంటూ ఒక వాక్యం అంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ఇప్పుడు దువాడ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనండి, కాంగ్రెస్ పార్టీకి కోర్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్రెడీ వైసీపీ వైపు షిఫ్ట్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని నమ్ముకొని వాళ్ళందరినీ మళ్ళీ అంటే కదిలించే ప్రయత్నాలు జరుగుతాయి. వైసీపీ అంటే ఏమిటి, కాంగ్రెస్ 2 అండి, అది ఆల్మోస్ట్ కాంగ్రెస్ 2. అంటే చాలా మంది నాయకులు పార్టీ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైసీపీలో చేరిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అక్కడ ఒక పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ అయింది. సో పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు దువార్ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ వైపు వచ్చేసారు. కరెక్ట్. ఇప్పుడు అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మిస్తే అది కాంగ్రెస్ 3 అవుతుందా కాదా అని చూడాలి. అది అంటే అవుతుందా, అవుతే వాట్ డస్ ఇట్ ఆఫర్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. అండ్ ఇప్పుడు పాలన కంప్లీట్గా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు, ఏ విధమైన డిస్టర్బెన్స్ అవసరం లేని ఆవశ్యకత, మార్పు కోసం ఆవశ్యకత లేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షాలకే ప్లేస్ లేదు. ఇప్పుడు మరిన్ని ప్రతిపక్షాలు పుట్టుకొస్తే ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి జకీర్ గారు. కానీ పరిణామాలు చాలా నిజంగానే అంటే దాదాపు నాటకీయంగా జరుగుతున్నాయి. అంటే క్విక్గా ఇక్కడ పార్టీ పెట్టి 2 నెలల్లో వైండప్ చేసేసి కొన్ని యాత్రలు చేసేసి ఇక్కడ కోడాలని చెప్పేసి అసలు ఇక్కడ ఈ నెల కోసమే పుట్టానని చెప్పి ప్రకటనలు చేసుకుని దాదాపుగా, అండ్ అక్కడి నుంచి మళ్ళీ సడన్గా చూస్తే రాత్రి పార్టీ లేదు, త్యాగం చేసేసారు, పార్టీని మర్జీ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయారు. సో స్కూల్లో చేరకుండానే ప్రమోషన్ వచ్చినట్టు ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వేచి చూసి వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరి పాత్ర, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతోందని చెప్పి. దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు సార్ ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. నిజంగా ప్రజలు విఘ్నులు కాబట్టి మనం వేచి చూద్దాం. జకీర్ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.